ప్రసాద్ టెక్కిన్ గారు కొంతమంది ఉంటారు కదా, అవులాగాళ్ళు ఉంటారు. నా మీద ఇలా చేశారన్నమాట. తప్పే కదా, నేను చాలా మంది యాక్టర్స్ నేను చూసాను. మాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు బతుకూరు మైండ్ సెట్ ఉంటుందా అని. చిరంజీవి గారు ప్రసాద్ టెక్కిన్ గారిది హాయ్ గాస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ డ్రాక్ తెలుగు. ఆల్మోస్ట్ 12 days అయిపోయి ఉంటుంది, నేను వీడియో ఏం చేయలేదు. కంటిన్యూ జాబ్ నైట్ డ్యూటీ. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ టీఎఫ్ఐ ఫిలిం ఇండస్ట్రీలో ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయో అవన్నీ డిస్కషన్ చేసుకుందాం భయ్య. ఏం నచ్చిందో నచ్చలేదో అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఈరోజు. అండ్ హ్యాపీ బర్త్డే సార్, అండ్ హ్యాపీ బర్త్డే అన్న. అండ్ ఈరోజు పుష్ప టీజర్ అయితే రిలీజ్ చేశారు. నాకు నచ్చిందా అన్న క్వశ్చన్ వేస్తే అసలు దానికి క్వశ్చన్ వేయాల్సిన అవసరమే లేదు. ఆల్మోస్ట్ నేను చూస్తున్న టైంకే 2 million క్రాస్ అయిపోయింది. ట్రెండింగ్లో కూడా ఉంది. పుష్ప ఎంతమంది చూశారు? అసలు అల్లు అర్జున్ గారు ఆ డెడికేషన్ కానీ, అసలు ఆ టీజర్లా నాకు మస్తు అనిపించింది ఏంటంటే, ఆ చీర కొంగు అలా కాలు నుంచి తీసుకొని ఇలా చెక్కుకుంటారు. ఒక చీరను కూడా ఆ రేంజ్లో చూపిస్తారు. అసలు ఆ ఇమాజినేషన్, ఆ స్క్రీన్ ప్లే మాత్రం అసలు ఎక్సలెంట్. బీజిఎం మాత్రం ఇచ్చి పడేషన్. సుకుమార్ గారు ఇంకా నేను చెప్పవసరం లేదు. సుకుమార్ గారు ఎట్లా తీస్తున్నారో ఏందో అసలు ఆ ఫీలింగ్ దలుచుకుంటుంటే. పుష్ప 2 మ్యాడ్. అండ్ డీజే టిల్లు నుంచి మూవీ ఏం కాదు భయ్య, సక్సెస్ మీట్ ఎన్టీఆర్ గారు వచ్చి మాట్లాడారన్నమాట. ఆబ్వియస్గా అయిపోయింది, నేను చూసిన తర్వాత రికార్డింగ్ చేస్తున్నా. సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ యార్. హార్డ్లీ 10 minutes మాట్లాడినట్టున్నారు ఎన్టీఆర్ గారు. దేవరా గురించి చిన్న క్లిప్స్ చెప్పారు. వీలుంటే ఒక లుక్ వేయండి. స్పీచ్ అయితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ లవ్ మీ అనే మూవీ నుంచి ఆశీష్ భయ్య గారిది, అలాగే బేబీ ఫేమ్ హీరోయిన్ వాళ్ళిద్దరిది మూవీ ఆడియో లాంచ్ అవ్వబోతుంది April 9th. అలాగే April 25th మూవీ అయితే రిలీజ్ అవుతుంది. చూడాలి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. గోస్ట్తో లవ్ ఏంది అనేది. దిల్ రాజు గారు అంత ఈజీగా ఏ స్క్రిప్ట్ని ఒప్పుకోరు. చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అనేది. అలాగే రష్మిక గారిది బర్త్డే రోజు ఒక పుష్ప మూవీలో నుంచి ఒక ఫోటో అయితే ఇచ్చారు. చాలా కోపంగా ఉన్న లుక్, చెయ్యి ఇలా పెట్టుకొని ఉంటుంది అన్నమాట. ఫోటో ఎంతమంది చూసి ఉంటారు. కాకపోతే పుష్ప ఈరోజు ఇంపార్టెంట్ కదా, అందుకని ఇస్తున్నా. ప్రేమలు మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది April 12th నుంచి. ఎంతమందికి ఆహా ఉందో ట్రై చేయండి, లేకపోతే ఆబ్వియస్గా వేరే ప్లాట్ఫామ్లో కూడా దొరుకుతుంది, అది వేరే విషయం. ప్రేమల మూవీ ఎంతమంది చూసారు? చూస్తే మాత్రం కామెంట్ చేయండి. నేను చూశాను, నాకు నచ్చిందా అంటే ఓకే, తోపని నేను చెప్పను, నచ్చిందంతే ఓ మాదిరిగా. కొంతమందికి మరీ గట్టిగా నచ్చేసింది, నాకెందుకో ఎక్కలేదబ్బా. చూడాలి. అలాగే ప్రభాస్ గారిది ఒక పిక్ అయితే రిలీజ్ అయింది. ఆయన కాదు దిగింది, కార్టూన్ టైప్ లాగా ఇచ్చారు. బ్లాక్ టీషర్ట్ మీద లుక్ బాగుందని ఫోటో వేస్తున్నాం. నచ్చితే చూడండి. ఫోటో సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అలాగే ఓం బూమ్ బుష్ మూవీలో నుంచి ఏం లేదు భయ్య, Amazon Primeలో రిలీజ్ అవుతుంది 12th. అది కూడా ప్రేమలు, ఇది 2 films రిలీజ్ అవుతున్నాయి. ఇటు Amazon Prime, అటు OTT ఆహా 2. చూడాలి. మూవీ అయితే కామెడీ, ఫన్, జోన్, ఎంటర్టైన్మెంట్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. చూడడానికి అయితే ట్రై చేయండి వీలుంటే. అలాగే IPL సీజన్ నడుస్తుంది కదా భయ్య, మొత్తం బెట్టింగ్ల హవా పంచాయతీ ఉంది కదా. ప్రమోషన్ కాదు భయ్య, జస్ట్ చెప్తున్నా. అమూల్ తెలుసు కదా, మిల్క్ కంపెనీ. అమూల్ టేస్టీ, అమూల్ పాల ప్యాకెట్ ఇవన్నీ ఉంటాయి కదా. అందులో వాళ్ళు ప్రమోటింగ్ బాగా చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు అన్నమాట. ఆ ఫోటో అయితే ఒకటే ఇస్తాను, దానికి సంబంధించింది. క్రికెట్కి సంబంధించిన ఒక పిక్ అయితే డిజైన్ చేసేసారు. ఒక మంచి నాలెడ్జ్ ఇది. సింపుల్గా చెప్పుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు ఏది ఉన్నా సరే, క్రికెట్ కానీ, మూవీస్ కానీ, రీసెంట్గా వచ్చిన మంజువల్ బాయ్స్ మూవీ కానీ, ఇవన్నీ ప్రమోటింగ్ చేస్తూ ఉంటారు. గుడ్ ఐడియా. ఒక బ్రాండ్, ఒక మిల్క్ కంపెనీ బ్రాండ్ అలా ప్రమోటింగ్ ప్రతి దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. పిక్ చూడడానికి ట్రై చేయండి. అలాగే ప్రసాద్ టెక్కిన్ గారు, చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ గారిది రీసెంట్గా ఒక TDM తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనే ఒక ఈవెంట్లోకి వెళ్ళారు. ప్రసాద్ గారు మాట్లాడారన్నమాట. కొంతమంది ఉంటారు కదా, అవులాగాళ్ళు ఉంటారు. నా దృష్టిలో చిరంజీవి గారి మీద ఇలా చేశారన్నమాట. అంత మాత్రానే అదేదో తప్పు అయిపోయినట్టు ఏదేదో అన్నారు. నా దృష్టిలో అసలు తప్పే కదా. నేను చాలా మంది యాక్టర్స్ నేను చూశాను. స్టార్టింగ్లో ఒక చిన్నపాటి క్యూరియాసిటీ ఉంటుంది. ప్రసాద్ గారు ఆల్రెడీ ఆయన ఛానల్లో చెప్పారు చిరంజీవి గారు అంటే ఇంత ఇష్టం అది ఇది అని. నేను కూడా మూవీ డ్రాక్ తెలుగు అనే పదాన్ని ప్రసాద్
ప్రసాద్ టెక్కిన్ తెలుగు భయ్య దగ్గర నుంచే అది తీసుకున్నాం. మూవీ డ్రగ్ అని అనుకున్నాం మేము, మూవీ డ్రగ్ అని కూడా అనుకోలేదు. ఇంకా చాలా వేరియేషన్స్ ఉండే మాకు, మూవీ డ్రగ్, మూవీ మేటర్స్, మూవీ మ్యాజిక్, ఇట్లాంటి ఎన్నో నేమ్స్ అనుకున్న తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అలా మాకు ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు నేను ఆయన ఏదో ప్రసాద్ టెక్కిన్ గారిని ఏదో ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను అంటే ఎట్లుంటారు రా బయట రోలర్స్, మరి ఇంత లత్కూరు మైండ్ సెట్ ఉంటుందా అని అనిపించింది. చిరంజీవి గారు ఆల్ టైమ్ నా ఫేవరెట్, సీరియస్లీ ఆల్ టైమ్ నా ఫేవరెట్. అలాంటిది ప్రసాద్ టెక్కిన్ కూడా టెక్ పరంగా నాకు చాలా ఇష్టం. ఆయనను చూసి ఒక ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు, బట్ ఆయనను చూసి టెక్ ఛానల్స్ ఎన్నో క్రియేట్ అయినాయి. బట్ నేను ఆయనను చూసి మూవీ ఛానల్ని క్రియేట్ చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. నాకు టెక్ తెలుసు, అంత తోపని కాదు తెలుసు, బట్ మూవీ మీద నాలెడ్జ్ గట్టిగా ఉంది. కుదిరితే ఆ వీడియో చూడండి. అలాగే తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్లో చిరంజీవి గారితో, విజయ్ దేవరకొండ గారితో ఒక స్పీచ్ అంటే ఇంటర్వ్యూ లాగా జరిగింది. 40 minutes ట్రై చేయండి. లైఫ్లో చాలా ఇంపార్టెంట్స్ కీవర్డ్స్ అయితే దొరుకుతాయి. ఐ హోప్. ప్రసాద్ టెక్కిన్ గారిది తప్పేం లేదు, నేను ఒకటే చెప్తాను, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అది ఆలోచించుకోవాలి. ఎవరైనా ప్రసాద్ టెక్కిన్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఇంకా చెప్పాలని ఉంది కానీ చెప్పడం ఇష్టం లేదు. అంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారు అన్నమాట. చేసినందుకే అంటే అట్లెట్లేస్తారు చిరంజీవి మీద అది అంటారు. అదే చెయ్యి వేయడం కదా, ఆ మూమెంట్ అనేది అలా అయిపోతుంది అంతే. ఒక మనకి నచ్చిన వ్యక్తి ఎవరన్నా ఏమన్నా ఇట్లా సడన్గా ఎదురుగా వస్తే మనం ఏం చేయలేం. అలాంటిది పట్టుకొని ఆయన కొంచెం ట్రోల్ చేశారు. నాకైతే ఆబ్వియస్గా నచ్చలేదు. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్. అండ్ ఫోటో ఆఫ్ ది డే సాయి పల్లవి గారు. ఎంతమంది ఉన్నారు సాయి పల్లవి గారికి ఫ్యాన్స్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ పెట్టండి. అండ్ ఎనీవేస్ అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం అప్పుడప్పుడు లుక్ వేస్తూ ఉండండి. ఇన్ కేస్ వీడియో మాత్రం నచ్చకపోతే యూట్యూబ్లో 3 dots ఉంటుంది, దాన్ని టచ్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసాను. ఐ మీన్ నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి నచ్చకపోతే. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా మూవీ డ్రగ్ తెలుగు అనే పేజ్ ఉంది. నచ్చితే ఒక లుక్ అయితే వేయండి భయ్యా. బాయ్.